ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పుట్టినరోజు జరుపుకునే వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే పెళ్లిరోజు జరుపుకునే వారందరికీ పెళ్లిరోజు శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యాలని సుఖ సంతోషాలని ఆ బాబా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీవు అతిగా ఆలోచిస్తున్నావు. ఈ బాబా నీ కోసం సమాధానం తీసుకొచ్చాడు. ఒక్కసారి పూర్తిగా ఆలకించి చూడు. ఈ సందేశంలో పరమార్థం ఏంటి అని మనం తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. ఈ వీడియోలో ఈ సందేశం మీకు దగ్గరగా ఉంటే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక మనం బాబా గారు చెప్పే సందేశంలోకి వెళ్ళిపోదాము. బిడ్డ, అనవసరమైన విషయాలను ఆలోచించడం మానేసి ఈ బాబా మాటలను పూర్తిగా ఆలకించు. నీకు ఒక చక్కటి సమాధానం దొరుకుతుంది చూడు. నా పైన నీవు చూపించే భక్తి శ్రద్ధలు, ప్రేమతో నాకు చేసి పెట్టే నైవేద్యం నాకు ఎంతో ఆనందం కలిగిస్తున్నాయి. నా పైన ప్రేమతో ఒక పూట అల్పాహారం తీసుకుంటూ కఠిన ఉపవాసం చేస్తున్నావు. నన్ను చాలా సంతోషపెట్టాలని చూస్తున్నావు. నీ మనసులో అనంతమైన దుఃఖాన్ని పెట్టుకొని దుఃఖిస్తున్నావే కానీ పూజలో ఎలాంటి లోపాలు చేయడం లేదు. నా బాధ, నా ఆందోళన కేవలం నీకోసమే. నీవు కొన్ని సంవత్సరాలుగా మీ వాళ్ళ క్షేమం కోసం ఉపవాసాలు చేస్తూ నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నావు. నీ పిల్లలు సంతోషంగా ఉండడం కోసం ఉపవాసాలు ఉంటూ పూజలు చేస్తున్నావు. నీవు అలా చేస్తుంటే నీ ఆరోగ్యం పైన నాకు ఆందోళన ఉండదా? నీవు ఎల్లప్పుడూ నన్ను తల్లి, తండ్రి, గురువుగా భావిస్తావు కదా. అలా భావించిన నీ పైన నాకు బాధ్యత ఉండదా? నేను ఏనాడైనా నిన్ను ఉపవాసాలు చేయమన్నానా? ఇంతటి నిష్ఠతో నన్ను పూజించమని నీకు చెప్పానా? నీవు ఇలా కఠిన ఉపవాసాలతో పూజలు చేయడం నాకు ఏమాత్రం నచ్చడం లేదు. ఈ విషయాన్ని నీకు చాలాసార్లు చెప్పాను, కానీ నీవు పెడచెవిన పెడుతూనే ఉన్నావు. నీవు చేసేటువంటి ఈ పనుల వల్ల నీవు అనారోగ్యం బారిన పడితే నీ అంత ప్రేమగా నాకు ఎవరు భోజనం పెడతారు చెప్పు? ఉపవాసం ఉండాలనో, ఇలాంటి నియమాలు పాటించాలి అనో, ఇలాగే నన్ను పూజించాలి అనో నేను ఎప్పుడూ కోరుకోలేదు. అలాగే నీకు ఎలాంటి ఆంక్షలను విధించలేదు. నిర్మలమైన మనసుతో, నిస్వార్థమైన భక్తితో, ఎదుటివారిపైన ఎలాంటి అసూయాద్వేషాలు లేని నిర్మలమైన మనసున్న నీలాంటి వారు ఒక్కసారి బాబా అని ఆర్తితో పిలిస్తే ఆ ఒక్క మాట చాలు. నేను ఎంతో ఆనందపడతాను. సంతోషంగా నీ ముందుకు వచ్చి వాలుతాను. ఒక్క నీ గురించే కాదు, నా బిడ్డల అందరి గురించి నా ప్రేమ, నా కరుణ ఒకేలాగా ఉంటాయి. సర్వం నేనే అని నమ్ముకున్న వారందరికీ ఎప్పటికీ ఈ బాబా అన్యాయం చేయడు. వారిని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాను. ఎప్పటికీ విడిచిపెట్టను. మిమ్మల్ని కాపాడుకునేందుకు, మీకు మార్గనిర్దేశం చేసేందుకు నేను ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాను. నీ బాధంతా నీ బిడ్డల గురించే కదా, వారి గురించే కదా ఎన్నో రకాలుగా ఆలోచనలు చేస్తున్నావు. వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ప్రతి నిమిషం కనీసం నిద్ర కూడా పోకుండా నీ మదిలో ఎన్నో ఆలోచనలు రేకెత్తేలా చేస్తున్నాయి. నేను నీకు హామీ ఇస్తున్నాను. నాకు నీవు వేరు కాదు, నీ బిడ్డలు వేరు కాదు. మీరందరూ నా బిడ్డలే. నా ప్రేమ నీ పైన ఒకలాగా, నీ పిల్లలపైన ఒకలాగా ఉంటుంది అని అనుకోవడం నిజంగా నీ మూర్ఖత్వమే అవుతుంది. నా ప్రేమ అందరిపైన ఒకేలాగే ఉంటుంది. నేను అందరినీ సమానమైన దృష్టితోనే చూస్తాను. అయినా నీవెందుకు నీ బిడ్డలపైన ఇప్పటి నుండే అంత ఆందోళన చెందుతున్నావు? వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న నీ ఆలోచనలు ఇప్పటి నుండే నిన్ను సతమతమయ్యేలా చేస్తున్నాయి. ముందు జరిగిపోయే వాటి గురించి ఎక్కువగా ఆలోచించకు. జరగబోయే దాని గురించి నీకేమీ తెలియదు కదా. ముందు ముందు వారి భవిష్యత్తుకి ఎలాంటి ఆటంకాలు వచ్చినా, వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా నీకు ముందుగానే తెలియచేస్తాను. వారికి ఎలాంటి సమస్యలు రాకుండా నేను అడ్డుగా నిలబడతాను. ముందు వారి గురించి ఎక్కువగా ఆలోచించడం మానుకో. నీ ఆరోగ్యం గురించి చూసుకో. తర్వాత వారికి కావలసినవి అన్నీ ఒక్కొక్కటిగా అందించే ప్రయత్నం చేద్దువుగాని.
నీలో ఏ మాత్రం ఓపిక లేదు. కనీసం వారితో కాసేపైనా సరదాగా సంతోషంగా గడపడం లేదు. ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తూ పూజలు, వ్రతాలు, ఉపవాసాలు అంటూ నీ శరీరాన్ని అంత కష్టపెట్టుకుంటున్నావు? నీ శరీరాన్ని కష్టపెట్టుకొని కేవలం పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చేస్తేనే వారి భవిష్యత్తు బాగుంటుంది అని అనుకోవద్దు. నీవు ఇతరులకు చేసే మంచి ఎప్పుడూ నీ బిడ్డలకు చేరుకుంటుంది. మీ కుటుంబం ఎంత మంచివారో మీరు చేస్తున్న మంచి పనులు అందరికీ తెలుసు. నీ పిల్లలకి నీ లక్షణాలే వచ్చాయి. నీ మంచి మనసే వాళ్లకు వచ్చింది. నీ మంచిలో వాళ్ళు పాలు పంచుకుంటున్నారు కనుక ఎల్లవేళలా ఆ మంచే వారికి శ్రీరామ రక్షగా తోడుగా ఉంటుంది. ఎవరైనా నీ వద్దకు కష్టంతో వచ్చినప్పుడు, నిస్సహాయతతో ఉన్నప్పుడు కానీ వారి బాధలు నీకు చెప్పుకుంటే వారికి చేతనైనంత వరకు సహాయం చేస్తూ వచ్చావు. ఎదుటివారిలోని మంచిని మాత్రమే చూశావు. నలుగురికి నీ శక్తి మేరకు సహాయం చేసే గొప్ప దయగుణం కలదానివి. అలాంటి మంచి గుణం ఉన్న నీకు వ్యతిరేకమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు తల్లి. ఒక తల్లిగా వారి గురించి ఆలోచించడం మంచిదే, కానీ వారికి ఏదైనా సమస్యలు వస్తాయేమో అని అతిగా భయపడి ఆలోచించడం నీ మూర్ఖత్వమే అవుతుంది. నేను చెప్తున్నాను కదా, వారికి ఎలాంటి సమస్యలు రావు. వారు ఎంచుకున్న రంగంలో అభివృద్ధిని సాధిస్తారు. అలాగే నీకు నీ భర్తకు మంచి పేరును కూడా తీసుకొస్తారు. ఒక నమ్మకం అనేది మనిషిని అనుకున్నది సాధించేలా చేస్తుంది. నీవు నమ్మకంతో, కొండంత ప్రేమతో, ఎంతో అచంచలమైన విశ్వాసాన్ని నా పైన పెంచుకున్నావు. మరి నేను నీకు, నీ కుటుంబానికి ఎలా అన్యాయం చేస్తాను? ఎంతటి పెద్ద కార్యాన్ని అయినా సరే నిన్ను జయించేలా చేస్తాను. నీవు నమ్మకంతో నా పైన ప్రార్థించే ప్రతి ప్రార్థన నా పాదాల చెంతకు వచ్చి చేరుతుంది. నా పైన నీకున్న విశ్వాసాన్ని ఎలా వమ్ము చేస్తాను? ఎవరైనా నీ వద్దకు సహాయం కోసం వచ్చినా మంచి మనసుతో, నిజాయితీతో, నిర్మలమైన మనసుతో వాళ్లకు సహాయం చేస్తావు. వాళ్ళ కష్టం తీరి వారికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటావు. అయితే నీవు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఇలా ఉపవాసాలు, ఆలోచనలతో సతమతమవ్వడం అస్సలు మంచి పని కాదు. నీ పిల్లల గురించి, వాళ్ళ బాధ్యతల గురించి నాకు అప్పచెప్పావు కదా, అంతా నేనే చూసుకుంటాను. వారు నా సంరక్షణలో ఎప్పుడూ క్షేమంగా ఉంటారు. నీకు వారి గురించి ఎక్కువగా ఆలోచించి దిగులు పడనవసరం లేదు. వాళ్ళు ఎప్పటికీ చెడు మార్గంలో ప్రయాణించరు. అలాగే నీ మనసును కష్టపెట్టే పనులు వాళ్ళు ఎప్పటికీ చెయ్యరు. ఇది మాత్రం నీకు హామీ ఇస్తున్నాను. ఇంకా వారి భవిష్యత్తు కూడా బంగారంలా ఉంటుంది. కేవలం నా నామస్మరణ చేస్తూ సంతోషంగా ఉంటూ సమయానికి ఆహారం, నిద్ర తీసుకుంటూ ఉండు. ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకో. జరగవలసినవన్నీ కూడా ఒక్కొక్కటి సవ్యంగా జరిగేలా నేను చేస్తాను. ఈ బాబా ఆశీస్సులు నీకు ఎప్పుడూ తోడుగా, నీడగా ఉంటాయి. విన్నారు కదండి బాబాగారి సందేశం. నచ్చితే లైక్ చేయండి. అలాగే జై సాయిరామ్ అని కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మరొక సాయి సందేశంతో మళ్ళీ కలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.